హలో ఆల్, వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియోలో శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహన సంబంధించి 1984 నుండి 2025 మధ్యలో ఉన్నటువంటి అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెపరేట్ కోర్సు తీసుకుందాం అనుకుంటున్నారో తప్పనిసరిగా గూగుల్ ప్లే స్టోర్లో మన ధృవ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో మనకి కూపన్ అనేది ఇవ్వడం జరిగింది. కూపన్ యాడ్ చేసి తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గెట్టింగ్ ర్యాంక్. మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం వల్ల సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్స్ ఏ లెవెల్కి ఇస్తాడో అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది వీటి వల్ల వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ పీవైక్యూస్ని ఏంటంటే ప్రాక్టీస్ చేయండి అండ్ అనాలిసిస్ చేయండి. ఈ వీడియోలో పర్టికులర్గా పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనస్కి సంబంధించి 35 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. విత్ బోత్ మీడియం, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఆన్సర్స్ ఏమి చెప్పను. మీకు వన్స్ ఏంటంటే టెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత, టెస్ట్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ప్రతి క్వశ్చన్కి బోత్ మీడియంలో ఉంటుంది, అక్కడ చూసుకోండి. అయితే క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నాడు అనేది ఇక్కడ మీకు అనాలిసిస్ అనేది మీకు చెప్తానన్నమాట. తన కుమారుడు చిన్న వయస్కుడు కావడం వల్ల రాజ్య సంరక్షకురాలుగా పాలించినటువంటి శాతవాహన రాణి ఎవరు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్లో లీలావతి, దేవి మాటర్ ఇచ్చారు. ఈ రెండు మీరు ఎలిమినేట్ చేస్తారు, కానీ గౌతమి బాలేశ్వరి అండ్ దేవి నాగానికి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఏది ఆన్సర్ అనేది మీకు క్లియర్గా తెలుసు, క్లియర్గా చూసుకొని పెట్టండి. క్వశ్చన్ కరెక్ట్గా చదవకపోతే మనకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ ద రీజియన్ అనూప విచ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి? గౌతమిపుత్ర శాతకర్ణి చాలా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు, మనందరికీ తెలిసిందే. అయితే సామ్రాజ్యంలో మనకి కొన్ని గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యం ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్, వాటి యొక్క రాజధానులు డెఫినెట్లీ అడిగేటటువంటి క్వశ్చన్ అండి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అక్కడ డేటా మనకి బుక్లో మన ధృవ పబ్లికేషన్స్ ఏపీఎస్సీ బుక్లో మొత్తం డేటా గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యంలో ఉండేటటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, వాటి యొక్క రాజధానుల గురించి డేటా క్లియర్గా ఇచ్చాను. అది బైహార్ట్ చేసి పడేసేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత క్రిందవన్లో జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది ఎవరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూడ్ జున్నార్ ఇన్స్క్రిప్షన్? చెస్టన, భూమక, ఆయమ, ఉషవదత్త. క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చాను, క్లియర్గా చూసుకోండి. చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి. 2017 గ్రూప్ 2 మెయిన్స్లో ఇచ్చానండి. చండ శాతకర్ణి వేసినటువంటి శాసనాలు, శాతవాహనుల కాలంలో ఇంపార్టెంట్ రాజులు వేసినటువంటి ప్రతి శాసనం కూడా బైహార్ట్ వచ్చి ఉండాలండి. ఎందుకంటే శాసనాల మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు బుక్లో మొత్తం శాతవాహనులు వేసినటువంటి ఇంపార్టెంట్ శాతవాహనుల శాసనాలు, వాటి వేసిన రాజులు అనేది క్లియర్గా మీకు టేబులర్ ఫామ్లో ఇచ్చాను, అది క్లియర్గా చూసుకోండి. ఇక్కడ మనకి చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి. కన్హేరి, కొడవలి, అమరావతి అండ్ కార్లే. తర్వాత అకార్డింగ్ టు ద పురాణాస్ హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ? ఎప్పుడైనా ఒక రాజ్యం చూసుకునేటప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆ రాజ్యంలో గొప్ప రాజు ఎవరు? తొలి గొప్ప రాజు ఎవరు? చివరి గొప్ప రాజు ఎవరు? అదేవిధంగా చివరి రాజు ఎవరు? ఈ డేటా అనేది మన దగ్గర ఉండాలి, క్లియర్గా పెట్టుకోండి. ఇక్కడ మనకి పురాణాలను అనుసరించి శాతవాహనులు చివరివాడు ఎవరు అనేది క్లియర్గా మీకు డేటా మీకు బుక్లో ఇచ్చాను, క్లియర్గా చూసుకోండి. డ్యూరింగ్ హ్యూజ్ రీన్ వాజ్ ద నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలశ్రీ ఇష్యూడ్? గౌతమి బాలశ్రీకి చెందినటువంటి నాసిక్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేయించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2011, 2008 రెండు గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఇవ్వడం జరిగిందండి. సేమ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకేసారి ఒకే క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది, అందుకే పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాసిక్ శాసనం ఎవరి కాలంలో విడుదల చేశారనేది మనకి బుక్లో క్లియర్గా డేటా ఇచ్చాను, చూసుకోండి. తర్వాత విచ్ కింగ్ హెల్డ్ ద టైటిల్ కవి వత్సలుడు? కవి వత్సలుడు అనేటటువంటి బిరుదు ధరించింది ఎవరు? పర్టికులర్గా శాతవాహనుల్లో బిరుదుల మీద డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయండి. అందులో పర్టికులర్గా మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు, హాలుడి యొక్క బిరుదులు, అదేవిధంగా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు చాలా ఇంపార్టెంట్. ఈ బిరుదులు బైహార్ట్ చేసేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కవి వత్సలు అనేటటువంటి బిరుదు ఎవరికి ఉందనేది మన బుక్ చూసుకొని క్లియర్గా చూసుకోండి. విచ్ జాతక లిటరేచర్ స్టేట్స్ దట్ కళింగ రూలర్ ఖారవేల వాజ్ డిఫీటెడ్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ శాతకర్ణి ద కింగ్ ఆఫ్ అస్సక?
అస్సక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభు కారవేలుడు పరాజితుడైనట్టు చెప్పినటువంటి జాతక సాహిత్యం ఏంటి? శాతవాహన పర్టికులర్గా మొదటి శాతకర్ణికి మరియు కళింగ కారవేలుడికి జరిగినటువంటి ఏదైతే ఆ వివాదం ఉందో, ఆ యుద్ధం ఉందో, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి బౌద్ధ జాతక కథల్లో కూడా చెప్పడం జరిగింది. ఆ జాతక కథ గురించి మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బుక్లో క్లియర్గా చూసుకోండి. తర్వాత డ్యూరింగ్ హూజ్ రెయిన్ డిడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ శాతవాహన కింగ్స్ ప్రొఫెక్సింగ్ ద పర్సనల్ నేమ్స్ విత్ దేర్ మెటర్నల్ గోత్ర మదర్స్ నేమ్ బిగిన్. శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునేటటువంటి పద్ధతి ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది? డైరెక్ట్ క్వశ్చన్, అందరూ ఈజీగా పెడతారు. గ్రూప్ 2 2008 మెయిన్స్లో ఇవ్వడం జరిగింది, చూసుకోండి, క్లియర్గా చూసుకోండి. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి సాధించినటువంటి సైనిక విజయాల గురించి తెలిపేటటువంటి శాసనం, ఇది కూడా 2008 గ్రూప్ 2లో ఇచ్చాడు, డైరెక్ట్ క్వశ్చన్, చూసుకోండి. తర్వాత హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ రికగ్నైజ్డ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన రూల్? శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలక స్థాపకుడిగా ఎవరిని చెప్తారు? ఆప్షన్ చూసుకోండి. శాతకర్ణి 1 శ్రీముఖ, కుంతల శాతకర్ణి అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి. వెరీ డైరెక్ట్ క్వశ్చన్. 2008 అండ్ 2000 2 సార్లు క్వశ్చన్ ఇచ్చాడు, చూసుకోండి. రిపీటెడ్ క్వశ్చన్స్ శాతవాహనుల నుంచి. పర్టికులర్గా ఏపీ హిస్టరీలో 1984 నుంచి ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే నియర్లీ 30 to 40% ఆఫ్ ద క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. హూ వాజ్ ద శాతవాహన ఎంపరర్ హూస్ ఎక్స్పాండెడ్ ద అమరావతి స్తూప అండ్ కన్స్ట్రక్టెడ్ ద స్టోన్ రైలింగ్ అరౌండ్ మహాచైత్య? అమరావతి స్తూపాన్ని విస్తృతపరిచి మహాచైత్యం చుట్టూ రాతి వలె నిర్మించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్, కాబట్టి చూసుకోండి. హూ వాజ్ నాగానిక ద వైఫ్ ఆఫ్ శాతవాహన కింగ్ శాతకర్ణి 1? శాతకర్ణి రాజు మొదటి శాతకర్ణి వివాహపడిన నాగానిక ఎవరి కూతురు? ఎవరికి సంబంధించినటువంటి కూతురు? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, మనకి మొదటి శాతకర్ణిలో క్లియర్గా నేను రాయడం జరిగింది, చూసుకోండి. తర్వాత డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ శాతవాహన కింగ్ డిడ్ శాతవాహనస్ రికవర్ దేర్ లాస్ట్ టెరిటరీస్ ఫ్రమ్ నహపాన? శాతవాహనులు తాము పోగొట్టుకున్నటువంటి ప్రాంతాలను ఏ శాతవాహన రాజు కాలంలో నహపానుడి వద్ద తిరిగి రాబట్టుకున్నది? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, చూసుకోండి. పర్టిక్యులర్గా ప్రధానమైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, శ్రీముఖుడు కానీ, మొదటి శాతకర్ణి కానీ, కృష్ణుడు కానీ, 2వ శాతకర్ణి, అదేవిధంగా మొదటి పులోమావి, హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, అదేవిధంగా 2వ పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, 3వ పులోమావి. మొత్తం 30 మంది రాజుల్లో ఒక 10-15 మంది రాజులు వెరీ ఇంపార్టెంట్ అవుతారు. కాబట్టి వాళ్ళ గురించి ఇన్డెప్త్ డీటెయిల్డ్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విచ్ శాతవాహన కింగ్ బిల్డ్ ద సిటీ కాల్డ్ నవనగర స్వామి, మనకి బిరుదు కూడా ఉంది, నవనగర స్వామిని ఎవరిని అంటారన్నది. నవనగర అంటే అంటే 9 నగరాలని నిర్మించినటువంటి వ్యక్తిగా చెప్తారు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, నీకు బుక్లో ఇవ్వడం జరిగింది, చూసుకోండి. హూ వాజ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద శాతవాహన రాజులు గొప్పవారు ఎవరు? ఇది డైరెక్ట్ క్వశ్చన్, హ్యాపీగా చూసుకోవచ్చు. టు విచ్ డైనాసిటీ డిడ్ నహపాన బిలాంగ్? నహపానుడు ఏ వంశానికి చెందినవాడు? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, చూసుకోండి. కారవేలుడికి సమకాలుడైనటువంటి శాతవాహన రాజు, సేమ్ చెప్పాను, మొదటి శాతకర్ణికి మరియు అదేవిధంగా కళింగ కారవేలుడికి మధ్య జరిగినటువంటి వృత్తాంతం, అదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, క్లియర్గా చూసుకోండి. తర్వాత హూజ్ విక్టరీస్ డస్ ద నాసిక్ ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్? నాసిక్ శాసనంలో ఎవరి విజయాల గురించి తెలియచెప్పబడ్డాయి? ఇది డైరెక్ట్ క్వశ్చన్. 3 సముద్రాధిపతిగా వర్ణించబడినటువంటి రాజు, పర్టికులర్గా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులన్నీ కూడా బై హార్ట్ వచ్చేసి ఉండాలి, నిద్రలో వచ్చిన లేపినా సరే అడిగినట్టు ఉండాలి. ప్రతిసారి కూడా గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదుల మీద డెఫినెట్లీ క్వశ్చన్స్ పడతాయండి. తర్వాత డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన కింగ్స్ ద ఫేమస్ మత్స్యపురాణ కంపైల్డ్? మత్స్యపురాణం ఎవరి కాలంలో సంకలనం చేయబడింది? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. మనకి ఏపీ హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనం మల్టిపుల్ బుక్స్ చదివాల్సిన అవసరం లేదండి. నేను ఇచ్చినటువంటి ఏపీ హిస్టరీ మనం కంపైల్ చేసినటువంటి బుక్ ఏదైతే ఉందో దీన్ని మల్టిపుల్ టైమ్స్ చదవండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారండి. తర్వాత వేర్ వర్ ద రీస్ట్రక్ కాయిన్స్ ఆఫ్ నహపాన పౌండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్? నహపానుడి యొక్క పునర్ముద్రిత నాణేలు ఎక్కడ? అంటే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణుడు నహపానుడి యొక్క నాణేలు తిరిగి తన పేరు మీద ముద్రించాడు. ఆ తిరిగి ముద్రించినటువంటి నాణేలు ఎక్కడ ఎక్కువగా బయలుపడ్డాయి అనేది ప్లేస్ అనేది మనకి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మన బుక్లో క్లియర్గా చూసుకోండి. డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ నాగానిక రూల్డ్ సౌత్ ఇండియా యాజ్ అ రిజెంట్. షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్స్? శాతవాహన కాలంలో దక్షిణ భారతదేశంని రాజ్య సంరక్షకురాలుగా పరిపాలించినటువంటి నాగానిక క్రింది వాళ్ళలో ఎవరు రాని?
మనకి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2023 నాగానికి ఎవరు రాని అనేది మనందరికీ డైరెక్ట్ క్వశ్చన్, నో ప్రాబ్లం. ది మహారథి లీడర్ నోన్ యాజ్ త్రానకైరో వాజ్ ద ఫాదర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వీన్స్. సేమ్ క్వశ్చన్, మొదటి శాతకర్ణి బేస్ నుంచే. మహారథి నాయకుడు అయినటువంటి త్రానకైరో క్రింద వాళ్ళలో ఏ రాణికి తండ్రి? డైరెక్ట్ క్వశ్చన్. వేర్ వర్ ద కాయిన్స్ ఆఫ్ సీముక ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ మోస్ట్లీ ఫౌండ్. శాతవాహన మూల పురుషుడు అయినటువంటి సీముకుడి యొక్క నాణేలు ఎక్కడ ఎక్కువగా లభ్యమయ్యాయి? ధూళికట్ట, కోటిలింగాలు, అమరావతి, నాగార్జునకొండ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 2017కి ఇచ్చారు. చూసుకోండి ఎక్కడ సీముకుడి యొక్క నాణేలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి. క్లియర్గా నేను బుక్లో మీకు సీముకుడి నాణేల గురించి క్లియర్గా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి, మన బుక్ చూసుకోండి. అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ విచ్ రూలర్ వాజ్ ద టైటిల్ ఆఫ్ ఏకబ్రాహ్మణ. ఏకబ్రాహ్మణ బిరుదు ఎవరికి ఉంది? మనకి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు అడుగుతాడు, లేదంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు అడుగుతారు, లేదంటే హాలుడి యొక్క బిరుదులు. మరీ అడిగితే మనకి రెండవ పులోమావి ఇలాంటి వాళ్ళ బిరుదులు, యజ్ఞశ్రీ శాతకర్ణి. అంతే తప్ప కానీ ఒక 4-5 రాజుల యొక్క బిరుదులు మాత్రమే అడుగుతున్నాడు ప్రతిసారి. కాబట్టి ఆ బిరుదులు మాత్రం బాగా చూసుకోవాలి. తర్వాత హూమ్ డిడ్ గౌతమిపుత్ర శాతకర్ణి హ్యావ్ టు కన్ఫ్రంట్ ఫైట్ అగైన్స్. గౌతమిపుత్ర శాతకర్ణిక ఎవరితో తలపడాల్సి వచ్చింది? హూనులు, శకులు, గ్రీకులు, పార్జియన్లు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. దాని పేరు మీద ఎవరితో పోరాడారో వాళ్ళ పేరు మీదకి అతనికి ఒక బిరుదు కూడా వచ్చింది. ఆ బిరుదులన్నీ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. విచ్ శాతవాహన రూలర్ మ్యారీడ్ ద డాటర్ ఆఫ్ శకక్షత్రప రుద్రాముల. రుద్రదామరుడి యొక్క కుమార్తెను వివాహమాడినటువంటి శాతవాహన పాలకుడు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. శివశ్రీ శాతకర్ణి, శ్రీముఖుడు, రెండవ పులోమావి, హాలుడు. డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా మనం అంత ఇబ్బంది కలిగేటటువంటి క్వశ్చన్ కాదు. విచ్ శాతవాహన ఎంపరర్ రిసీవ్డ్ ద టైటిల్ దక్షిణాపద అధిపతి. దక్షిణాపదపతి అనేటటువంటి బిరుదు ఎవరికి వచ్చింది? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. బిరుదుల మీద ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి కొంచెం క్లియర్గా చూసుకోండి, ఇది ఎవరి బిరుదు అనేది చూసుకోండి. హూ ఇష్యూడ్ కాయిన్స్ విత్ ద సింబల్ ఆఫ్ ఎ షిప్. వాడ బొమ్మతో నాణేలు వేసింది ఎవరు? వాడ బొమ్మతో నాణేలు వేసింది మనకి శాతవాహనులు 2 ఉన్నారు. వాటి గురించి క్లియర్గా మీకు ఇచ్చాను. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, చూసుకోండి. హూ వాజ్ ద రూలర్ ఆఫ్ అన్ఫైల్డ్ సెవెరల్ కింగ్డమ్స్ ఇంటూ వన్ అండ్ లైడ్ ద ఫౌండేషన్ ఫర్ శాతవాహన డైనాసిటీ. అనేక రాజ్యాలను ఒకే రాజ్యంగా ఏకం చేసి శాతవాహన రాజ్యానికి పునాది వేసినటువంటి పాలకుడు. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. శాతకర్ణి 2, పులోమావి, శ్రీముఖుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి నో ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. గౌతమిపుత్ర శాతకర్ణి ఫెల్ట్ ప్రౌడ్ టు కాల్ హిమ్సెల్ఫ్ గౌతమిపుత్ర. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తనను గౌతమిపుత్ర అని పిలవడానికి గర్వంగా భావించాడు. రెండోది, ఆఫ్టర్ గౌతమిపుత్ర శాతకర్ణి హిస్ సన్ గౌతమిపుత్ర యజ్ఞశ్రీ రూల్ ద కింగ్డమ్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చారని చెప్పారు. ఏది కరెక్ట్? మనకేంటంటే విచ్ ఆఫ్ ద కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కరెక్ట్గా చదవాలి. కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా అనేది క్లియర్గా చూసుకోండి. 2 స్టేట్మెంట్స్ కూడా చాలా సింపుల్ స్టేట్మెంట్స్ కాబట్టి యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. తర్వాత హూ ఎక్స్పాండెడ్ ద అమరావతి స్తూప అండ్ బిల్డ్ ద రైలింగ్ ప్రదక్షిణ పద అరౌండ్ ద మహా చైత్య డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఇది 2020 యానిమల్ హస్బెండరీ క్వశ్చన్ మనకి సచివాలయం పేపర్లో వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్, మనకి బుక్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత విచ్ ఇన్స్క్రిప్షన్ ప్రైజ్డ్ గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రియ దర్పమర్ధన. క్షత్రియ దర్పమర్ధన అని గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శాసనం పొగిడింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి బిరుదు మీద వచ్చినటువంటి క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్, ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్, ఇన్ విచ్ రాయల్ కోర్ట్ డిడ్ ద ఫేమస్ ఫిలాసఫర్ ఆచార్య నాగార్జున సెట్. ఆ ప్రముఖ తత్వవేత్త అయినటువంటి ఆచార్య నాగార్జునుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. అంటే మనకి ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఏపీ హిస్టరీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని దగ్గర పెట్టుకొని వెరీ ఇంపార్టెంట్ లైన్స్ అన్నీ కూడా బాగా మగప్ చేసేయాలండి, బాగా గుర్తుపెట్టుకోవాలండి. శాసనాలు కానీ, బిరుదులు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయి, నాణేలు కానీ, ఇలాంటి క్వశ్చన్స్ పర్టికులర్గా ఏవైతే అడుగుతున్నారో వాటి మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. వీలైతే మనకి ఇలాంటివన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక షార్ట్ నోట్స్లా రాసుకొని ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది. ఏపీ హిస్టరీ నుంచి ఒక 4-5 మార్కులు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈజీగా ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు. దానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ మనం ఇచ్చినటువంటి ఏపీ హిస్టరీ బుక్ ఈ 2 దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్గా మీరు కూర్చుంటే సరిపోతుందండి. 100% ద బెస్ట్ అవుట్పుట్ మీకు వస్తుందండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పీవైక్యూస్లో శాతవాహనుల నుంచి శాతవాహనుల యొక్క పరిపాలన మరియు ఆర్థిక పరిస్థితులకు సంబంధించి నెక్స్ట్ పీవైక్యూస్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా పీవైక్యూస్ తీసుకోకపోతే ఈవెన్ మెంటార్షిప్ స్టూడెంట్స్ కూడా ఇమ్మీడియట్గా తీసుకోండి, వీటిని సాల్వ్ చేయండి. మీరు పీవైక్యూస్ని నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 100% సాల్వ్ చేస్తూ ఈ పీవైక్యూస్ని ఎవరైతే పర్ఫెక్ట్గా సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.